ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్ ఇంకా కక్ష సాధింపేనంటారా? మీకు ఈ వీడియోలో మొత్తం వివరించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఆ ప్రక్కన రిమాండ్ రిపోర్ట్ కూడా మీకు ప్రదర్శింపజేస్తాను. మొత్తం 12 పేజీలు ఉందిలేండి. మొత్తం చదవటం కష్టం కాబట్టి నేను మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా చెప్తాను. దాని తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన మొన్న ఏదైతే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన దాంట్లో రవాణా విభాగం కుంభకోణంలో ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఈయన అవకతవకలకు పాల్పడ్డారు అని చెప్పేసి సుమారుగా 400 కోట్ల రూపాయలు విలువ చేసేది కుంభకోణం అయితే చేశారు అని చెప్పేసి ఈయన పైన ఆరోపణలు. దానికి తగినట్టుగా ఏదో సిట్ కాదు కదా అరెస్ట్ చేసింది, ఇప్పుడు ఈడీ చెంచల్ కూడా జైలుకి పంపించారు. జైలుకి వెళ్తే ఈయన ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతుంది, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నన్ను అరెస్ట్ చేశారని చెప్పేసి అన్నాడు. ఈలోపు మనలాంటి విలేకరు జర్నలిస్టు ఒక అతను ప్రశ్నించాడు, అదేంటండి మరి ఈడీ అరెస్ట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అని అడిగితే, అదే సిట్టు రిపోర్టు ఈడీకి ఇచ్చింది, ఈడీ అరెస్ట్ చేసింది, వీళ్ళ మేధావితనం అలా ఉంటుంది. సరే, ఇక ఈ విషయానికి వచ్చేసరికి అయితే ఈయన అనేక రకాలైన సెక్షన్లు నమోదయ్యాయి. సో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు సెక్షన్ 48 and 49 ప్రకారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ వైడ్ నెంబర్ 441E డేటెడ్ 1/7/2005 దీని ద్వారా వీళ్ళు తెలియజేశారు. సో ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదయ్యింది? 11/2026, 10/2/2026 అంటే February 10 వాజ్ రిజిస్టర్డ్ బై సిఐడి పోలీస్ స్టేషను మంగళగిరిలో. ఇది పరిస్థితి. ఇక ఇవన్నీ చాలా ఉన్నాయి, కానీ మీకు నేను 7వ నెంబర్ పారాగ్రాఫ్లో ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. ముందు 6వ నెంబర్ పారాగ్రాఫ్ నుంచి ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే, ఇన్వెస్టిగేషన్ హ్యాస్ రివీల్డ్ ద ట్రాన్స్పోర్టేషన్ ప్రొసీడ్స్ రిసీవ్డ్ బై SSCSPL ఫ్రమ్ APSBCL వేర్ సబ్సిక్వెంట్లీ ట్రాన్స్ఫర్డ్ టు శ్రీ సుదర్శన కన్స్ట్రక్షన్స్. ఇదే నేను మీకు నిన్న వీడియోలో చెప్పాను, కారుమూరి కామెడీ చేస్తున్నాడు అని చెప్పేసి అని. సుదర్శన కన్స్ట్రక్షన్స్ వాళ్ళని పట్టుకోలేదు, నన్ను పట్టుకున్నారని. సో ఇంటైటెడ్ మేనేజర్ అండ్ కంట్రోల్డ్ బై SH వల్లు సందీప్ అండ్ SH కల్లూరి సూర్య ప్రతాప్ రెడ్డి. డీటెయిల్స్ ఆఫ్ పేమెంట్స్ మేడ్ బై SSCS అంటే శ్రీ సుదర్శన కన్స్ట్రక్షన్స్ టు శ్రీ సుదర్శన కన్స్ట్రక్షన్స్. ఇదేంటి అనేది మీకు ఇక్కడ APSBCL నుంచి ఒక చార్ట్ కూడా, ఫ్లో చార్ట్ వేశారు, అకౌంట్ నెంబర్లు ఏంటి, ఎంతెంత ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అయినాయి అని చెప్పేసి. ఇక తర్వాత 7th పారాగ్రాఫ్లో ఇన్వెస్టిగేషన్ హెస్ రివీల్డ్ దట్ కారుమూరి నాగేశ్వరరావు, ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్ అండ్ ఫార్మర్ MLA, అలాంగ్ విత్ హిస్ సన్ సునీల్, వేర్ ప్రిన్సిపల్ బెనిఫిషియర్స్ అండ్ కీ ఫెసిలిటేటర్స్ ఇన్ ద APSBCL లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ స్కామ్. క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, వాళ్ళ అబ్బాయి కారుమూరి సునీల్, వీరిద్దరే ప్రధాన లబ్ధిదారులు అని చెప్పేసి అన్నారు. వీళ్ళతో పాటు మరి కొంతమంది కూడా ఉన్నారు. బై లెవరేజింగ్ దేర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ క్లోజ్ అసోసియేషన్ విత్ మెంబర్స్ ఆఫ్ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ సిండికేట్, పర్టికులర్లీ అది కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, వాసుదేవరెడ్డి, వీళ్ళతో క్లోజ్గా మూవ్ అయ్యి వీళ్ళు చేసుకున్న పనులు అంటే ఇవన్నీ కూడా. సో తర్వాత ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ రివీల్డ్ దట్ నాగేశ్వరరావు అండ్ హిస్ సన్ అరేంజ్డ్ సుదర్శన కన్స్ట్రక్షన్స్ యాజ్ ఎ డమ్మీ సబ్ కాంట్రాక్టర్. అది డమ్మీ సబ్ కాంట్రాక్టర్ SSPCL కంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ అని చెప్పేసి అది ఒక డమ్మీ కింద క్రియేట్ చేశారట. విత్ యాక్చువల్ ట్రాన్స్పోర్టేషన్ వాజ్ క్యారీడ్ అవుట్ బై అదర్ ఎంటైటిల్స్ పర్సన్స్. అసలు యాక్చువల్గా చేసింది వీళ్ళు, డమ్మీగా వాళ్ళ పెట్టారు. ఇట్ హ్యాస్ ఎమర్జ్ దట్ ఇన్ఫ్లాటెడ్ ఇన్వాయిసెస్ వేర్ రైజ్డ్ బై శ్రీ సుదర్శన కన్స్ట్రక్షన్స్ ఆన్ SSCSPL టు ఫెసిలిటేట్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అండ్ టు ఇట్స్ బ్యాంక్ అకౌంట్స్. వీళ్ళు ఈ రకంగా చేశారు అని చెప్పేసి క్లియర్ కట్గా 8th పారాగ్రాఫ్లో మెన్షన్ చేస్తుంది. అలాగే 9th పారాగ్రాఫ్లో కూడా ఇన్వెస్టిగేషన్ హ్యాస్ ఫర్దర్ ఎస్టాబ్లిష్డ్ దట్ ద ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ సో అక్వైర్డ్ వి యూటిలైజ్డ్ బై కారుమూరి నాగేశ్వరరావు
ప్లస్ కారుమూరి సునీల్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ లగ్జరీ అసెట్స్ ఇంక్లూడింగ్ హై అండ్ మోటార్ వెహికల్స్ అండ్ లగ్జరీ వాచెస్, పేమెంట్ ఆఫ్ అడ్వాన్సెస్ టువర్డ్స్ పర్చేస్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటే ఉదాహరణకి పొలాలు, బట్ మనం కదిలించలేని ఆస్తులు, బిల్డింగ్స్, ఇట్లాంటివి. లగ్జరీ కార్స్ కొన్నారంట, వాచ్లు కొన్నారంట, ₹1,00,00,000 వాల్యూ చేసే వాచ్ అట. ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి? అది పరిస్థితి. సో ఆ రకంగా ఇవన్నీ కూడా ప్రూవ్ అయినాయి. సో వీళ్ళు మొత్తం మీద ఇంకా లాస్ట్ 12th పారాగ్రాఫ్కి వస్తాను. ఇన్వెస్టిగేషన్ హ్యాస్ ఫర్దర్ రివీల్డ్ దట్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు imposed an oral condition that 50% of the profits earned from the liquor transportation operations would be paid by him and his family members, and in consideration of arranging subcontract 50% లాభాలు ఇతనే తీసేసుకొని ట్రాన్స్పోర్ట్ ఆపరేషన్స్ ఇవన్నీ మేనేజ్ చేస్తాడంట. సో అనాలిసిస్ ఆఫ్ ద బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ అండ్ అదర్ మెటీరియల్ కలెక్టెడ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, it was revealed that an aggregate amount of 59,20,902 representing proceeds of crime was transferred from account number so and so account number lo kuda icharu maintained by IDB in the name of AV Gopikrishna, joint account of Sri Jitendra respect to the personal bank accounts శ్రీ వెంకట శివనాగేశ్వర అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. మీకు ఇప్పుడు నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది. ఈయన వీళ్ళ పేర్లు రాకుండా చేయమని చెప్పేసి సిట్టులు అనే కొంతమందికి అప్పుడు ఆఫర్ చేశాడని కూడా విన్నాం, మీకు గుర్తుండే ఉంటుంది. సో దాని తర్వాత ఈ పారాగ్రాఫ్ కింద మీకు గమనించినట్లయితే ఒక చిన్న టేబుల్ ఫార్మాట్లో ఇచ్చారు. డీటెయిల్స్ ఏంటి అనేది. కీర్తి అంటే ఆయన కోడలు వల్లూరు కీర్తి అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ అయింది? 18,16,280 రూపాయలు. కారుమూరి సునీల్ 33,04,622. కారుమూరి నాగేశ్వరరావు 8 లక్షలు, మొత్తం 59,20,902 రూపాయలు. సో ద అబౌవ్ రిసిప్ట్స్ ఆర్ ఇల్లస్ట్రేటెడ్ ఇన్ ద చార్ట్ యాజ్ బిలో. సో వీళ్ళు ఆ రకంగా ఎంత ఏమేం చేశారు చూడండి. thus investigation has revealed that లాస్ట్ పారాగ్రాఫ్లో thus investigation has revealed that proceeds of crime amounting of rupees 59,20,902 were directly transferred to the personal bank accounts of కారుమూరి సునీల్, కారుమూరి నాగేశ్వరరావు అండ్ వల్లూరు కీర్తి. అంటే డైరెక్ట్గా వీళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కాబడ్డ అమౌంట్ ఇవి, ఓన్లీ డైరెక్ట్గా వీళ్ళ అకౌంట్లోకి. సో 10 రూపాయల లంచం తీసుకున్నా, 100 రూపాయల లంచం తీసుకున్నా ఆధారాలతో పట్టుకుంటే అది లంచమే. అలా డైరెక్ట్గా 59 లక్షల రూపాయలు వీళ్ళ అకౌంట్లో ఉండి దొరికిపోయారు. ఇది కాకుండా వీళ్ళు కొన్ని కోట్ల కుంభకోణం చేశారు అనేది కూడా ఎస్టాబ్లిష్ అయింది. సో నేను 13వ పారాగ్రాఫ్ లాస్ట్లో చదివింది అది మీకు. సో ఆ ప్రకారంగా ఇంకా చూస్తే మొత్తం మీద ఈ రకంగా వీళ్ళు ఏం దోచేశారు ఏంటి అనేది. సో ఇక్కడ తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇది మళ్ళీ ఇంకొక టేబుల్ ఫార్మేట్ ఉంది, అది కూడా మీకు చదివి వినిపిస్తాను. కారుమూరి సునీల్ 3,73,39,000 రూపాయలు 968. కీర్తి అకౌంట్లో 6,15,71,000. కారుమూరి లక్ష్మీ కిరణ్ అంటే కారుమూరి నాగేశ్వరరావు గారి సతీమణి, ఆవిడ అకౌంట్లో 80 లక్షల రూపాయలు. అలాగే కారుమూరి దీపిక అంటే కారుమూరి నాగేశ్వరరావు కూతురు, ఆవిడ అకౌంట్లో 9 లక్షల రూపాయలు. వల్లూరు ప్రతాప్ రెడ్డి, ఇదేంటి ప్రతాప్ రెడ్డి, ఫాదర్ ఇన్ లా ఆఫ్ కారుమూరి సునీల్ అంటే కారుమూరి సునీల్ చేసుకున్నది రెడ్డిస్ అనమాట. ఓకే, అయితే తర్వాత విషయం మనకెందుకులే కానీ వాళ్ళ మామగారి అకౌంట్లో 93 లక్షల రూపాయలు. సునీల్ వాళ్ళ మామగారి అంటే కారుమూరి నాగేశ్వరరావు గారి వియంకుడు. తర్వాత అచ్చప్ప రామమూర్తి, ఫాదర్ ఇన్ లా ఆఫ్ దీపిక కారుమూరి అంటే కారుమూరి నాగేశ్వరరావు కూతురు ఉంది కదా, ఆ కూతురు యొక్క మామగారి అకౌంట్లో ఓయమ్మ మొత్తం 24,50,000 రూపాయలు. సో మొత్తం మీద ఇక్కడ వీళ్ళ అకౌంట్లో వీళ్ళు వేసింది ఎంత? 11,95,61,000 రూపాయలు. ఆ వియంకులకి, ఈ వియంకులకి, ఆ కూతురికి,
ఈ కోడలకి ఆ రకంగా వీళ్ళు వేసి ఇట్లా చేశారు. సో ఇప్పుడు చెప్పండి, కారుమూరి నాగేశ్వరరావు గారు, మీరు అంటారు కదా మామూలుగా రైతుల్ని ఎర్రిపప్ప అని, ఇప్పుడు జనాలను ఎర్రిపప్పలను చేద్దాం అనుకుని చేశారా, లేకపోతే ఎవరయ్యారు? ఇప్పుడు మొత్తం రిమాండ్ రిపోర్ట్ నేను చదివా. ఇప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలు పారాగ్రాఫ్లన్నీ చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ చదివితే చాలా టైం పట్టుద్దని క్లుప్తంగా మెయిన్ పాయింట్సే చెప్పా. సో మొత్తం మీద మీరు ప్రజా సొమ్ముని ఆ రకంగా దోచేసి మీరు ఆ వియ్యంకులకి ఈ వియ్యంకులకి ఇలా పడితే అలా చేసేసుకొని ప్రజల్ని ఎంత పిచ్చోళ్ళని చేశారండి. కాబట్టి ఇక్కడ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ మనీ లాండరింగ్ జరిగిందనే మాట వాస్తవం. ఈడీ అందుకని ఆషామాషిగా రాదు, వచ్చింది అంటే 100% జరిగి ఉంటుందని చెప్పేసి అయితే అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం మీద మనం కనుక చూసుకున్నట్లయితే ఈ కారుమూరి నాగేశ్వరరావు చెంచల్గూడ జైలు అవుద్దో, తిహార్ జైలు అవుద్దో పక్కాగా రిమాండ్ రిపోర్ట్లో కనపడుతుంది. దీని తర్వాత మరి అది ఎవరి దగ్గరికి వెళ్తుందో మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.